సడన్గా వచ్చిన ఒక ఫోన్ కాల్. ఇమీడియట్గా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని సడన్గా ఎలాంటి ప్లాన్ లేని ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం? గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెడీ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో అప్పుడప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు అనుకుంటాం, ప్రీ ప్లానింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇలా సర్ప్రైజింగ్ ప్రయాణాలు కూడా ఉంటాయి. సో నేను ఇలా ఈ జర్నీ ఈరోజు చేస్తా అని అనుకోకుండా యాక్చువల్లీ ఊరికి వెళ్ళేదే ఉండే, చిన్న పని ఉండే. అంటే మాకు కాదు, మా టీచర్ అక్క ఉంది కదా, వాళ్ళ మామయ్య సంవత్సరం ఉంది. మమ్మల్ని వాళ్ళు పిలిచారు, బట్ ఏజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అని చెప్పేసి వెళ్దామా వద్దా అని ఆలోచనలు ఉన్నాం. అండ్ ఎండలుగా బాగున్నాయి కదా అని. సో రేపు వాళ్ళ ఇంట్లో మా మామయ్యది 1 year మార్చకం ఉంది. అండ్ మా అన్నయ్య హైదరాబాద్కి ఏదో పని మీద వచ్చిండు. కార్ ఖాళీగా ఉంది. మరి చెల్లె ఊరికి వస్తారా అని అడిగిండు. శేఖర్కి ఎట్లాగో హాలిడే బక్రీద్ది, సో వెళ్దామా అని ఆలోచించేసరికి శేఖర్ వెళ్దాం పద ఏమవుతుంది అన్నాడు. ఖతం 5 o'clockకి మా అన్న మాకు చెప్పిండు, హైదరాబాద్ వస్తున్నా, రిటర్న్లో మాతో వస్తావా అని. 5 o'clock నుంచి ఉన్న బోలు ఓకేలి ఇంట్లో, సడన్ జర్నీ కదా, ఇంట్లో అన్నీ సర్ది చేసి స్టార్ట్ అయిపోయాము. అన్నీ ఇంటికి రావడానికి 5 o'clockకి నాకు చెప్పాడా, ఇంటికి రావడానికి 9:30 అయింది. తిని చేసి 10:30కి స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. ఫస్ట్ టైం ఇంత లేట్ నైట్ జర్నీ చేయడం అండ్ ఇంత సడన్ జర్నీ ప్లాన్ చేయడం. సో ఏం లేదు, జస్ట్ వేసుకోవాల్సిన బట్టలు తీసుకుని వెళ్తాం. శేఖర్కి ఒక ఉద్దేశం ఏంటంటే, ఒకటి రేపు హాలిడే ఉంది, నెక్స్ట్ ఎంచగా పిల్లలకి హాలిడేసే ఉన్నాయి, ఇంకో 10 days అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఊరికి కూడా వెళ్ళి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి. సో నాకైతే అసలు ఆలోచన లేదు, తనకు ఆలోచన లేకుండే. మా అన్నయ్య ఒక కాల్ తోటి అన్నీ మారిపోయి ఊరికి జర్నీ స్టార్ట్ చేసినాం. కొన్ని 3 బట్టలు, ఎందుకంటే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ ఉంటుంది గాలిపిల్లో, సో అవే రొటేట్ అయి ఉంటాయి. కావాల్సి మాత్రమే పెట్టుకొని అన్ప్లాన్డ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము స్టార్ట్ అయింది 10:30కి, తినేసి స్టార్ట్ అయ్యాం. ఎక్కడో ఒక దగ్గర టీ తాగినాము. అక్కడొక 20 minutes మిస్ సెన్ 7 hills ఆపోజిట్. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఏంటో ఈ చీకట్లో ఇంత లేట్ నైట్ జర్నీ అంటే భయమే, కానీ బాగా అనిపించింది. అప్పుడప్పుడు అనుకోని ప్లాన్స్ ఇలా కలిసి వస్తే మస్తు అనిపిస్తుంది కదా. సో స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్ నేను ఒకటి ఏమంటారు, మన నార్మల్ వ్లాగ్ లాగా, ఇది వ్లాగ్ కాదు, చిట్ చాట్ వ్లాగ్ లాగా షూట్ చేస్తాను అనుకున్నాను. ఆ రోజు ప్లాన్ వేసుకున్నాను. మా అన్నయ్య ఫోన్ చేయగానే ఎక్కడెక్కడ శేఖర్ అనేసరికి ఎక్కడెక్కడ సర్దుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. సో మొత్తానికి అయితే లేట్ నైట్ ఇట్లా జర్నీ చేసుడు భయంగా ఉండే. అండ్ మా అన్నయ్యకి ఫుల్గా నిద్ర కూడా వచ్చింది మధ్యలో. సో చూసారు ఎట్లా పడుకున్నాడో. 1:30కి మనం ఎగ్జాక్ట్లీ గాలిపల్లికి రీచ్ అయ్యామండి. ఓకే, ఎందుకంటే అన్నయ్య నిద్ర రావడం వల్ల కొంచెం మెల్లమెల్లగా వచ్చాం. బెజ్జింకి సైడ్ నుంచి రాలేదు, సిద్దిపేట నుంచి ఇటు సైడ్ వచ్చాం. కానీ ఈ రాత్రులు రోడ్డు మీద చూస్తుండే ఎక్కడి నుంచి పక్కన ఒక దయ్యం కనిపించిద్దా, తెల్ల చీర కట్టుకొని కనిపించిద్దా, తెల్ల డ్రెస్ వేసుకొని కనిపించిద్దా అని నేను చూస్తూ ఉంటాను, కానీ ఎప్పుడు కనిపించలేదు. ఓకే, సో మా గాలిపల్లి ఊరు చీకట్లో ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. సో ఇలాంటి ప్లాన్లు ఎప్పుడు బయలుదేరినాం కదా. ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉంటే పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను, పెరుగు డబ్బా తెప్పించి ఉంటుంది జెప్టోలో, అది పట్టుకొచ్చాను. మిగిలిన అన్నం కూడా పట్టుకొచ్చిన. అంటే ఏజువాడికి వాడు రేపు పన్నీర్ వండు మమ్మీ అని సాయంత్రం తెచ్చి పెట్టుకున్నాం. జెప్టోలోనే ఆర్డర్ పెట్టాం, అది కూడా తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఏంటంటే నాకు బాగా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఏదో ఊరికి వెళ్ళినా కొంచెం డల్గా అనిపించింది, టైంపాస్ అవ్వలేదు. సో మళ్ళీ వస్తాం కాబట్టి అత్తే ఉంటారు, మాట్లాడతాం, కొంచెం ఏదో హ్యాపీ ఫీల్ వచ్చింది. మళ్ళీ మొన్న ఇల్లందుకుంటకి వెళ్ళలేదు, ఒక 2 రోజులు పోయి ఇల్లందుకుంటూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం రావడానికి 1:30 అయిపోయింది. 1:30కి నేను ఆల్రెడీ ఈరోజు మీరు చూసిన వీడియో అక్కడ హైదరాబాద్లో మధ్యాహ్నమే వాయిస్ అన్నీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ లేకపోతే ముందే లేట్ నైట్ గాలిపల్లి వేస్తే షూర్గా మీకు నేను హింట్ ఇచ్చేదాన్ని గాలిపల్లికి వెళ్తున్నా అని చెప్పేసి. సో వెళ్ళలేదు. సో పొద్దున్న లేవగానే అత్తే వెళ్ళింది కరువు పనికి. సో మొన్న వర్షానికట మన వంటింటి మీద ఉన్న రేకు మొత్తం కొట్టుకుపోయి ఇటు సైడ్కి వచ్చింది. ఇంకా కొందరు ఇంటి మీద ఉన్న రేకులు పోయినాయంట. ఆ రేంజ్లో గాలిదుమారం వచ్చిందట. ఆ కొబ్బరి చెట్టు ఉందా, దాని మీద పిడుగు పడిందంట. స్కూల్లో ఉంటుంది, పిడుగు పడిందంట. అత్తే చెప్తుంది, చాలా దారుణంగా సౌండ్ వచ్చింది బిడ్డ, పిడుగు పడి అని చెప్పేసి. సో మేము వెళ్ళినప్పుడు సో ఆ రోజు చల్లగానే ఉంది, కానీ మేము వచ్చి ఇప్పుడు మార్నింగ్ అయింది కదా. సో ఇది ఈ రోజుదే వీడియో. సో మార్నింగ్
మంచిగా ఎండ కొట్టింది. సో కట్టెల మొప్పులు తీసుకొచ్చింది అత్తయ్య. చూడండి, ఒకరోజు అత్తయ్యతో నేను కూడా వెళ్తాను కట్టె మొప్పు తెచ్చుకోవడానికి. అండ్ మన మల్లె చెట్టు అయితే బోల్డ్ అని పూస్తాయి, హైరోలో చాలా పూస్తాయి. బట్ వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది, ఏమైనా కృష్ణుడికి పెడతా ఉంటాను అనమాట. సో ఇవి ఇక్కడికి వచ్చాక నేను ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాను. ఏమన్నా స్మెల్ అండి, భలే స్మెల్ వచ్చింది. సో ఇప్పుడు ఎట్లాగో ఇక గాలిపల్లి వీడియోస్ వస్తాయి కాబట్టి వీళ్ళైతే మనం జాతర వరకు ఇక్కడనే ఉంటాము. సో ఈ జూన్ ఎండ్ వరకు మనకి జాతర ఉంటుంది గాలిపల్లి. సో అప్పటి వరకు ఇక్కడే ఉండరు. పిల్లల స్కూల్ అయిపోయాక కూడా ఒక 2 days వరకు ఉంటాను ప్లాన్లో ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇన్ని రోజులు వచ్చి ఉండడం కుదరదు. అండ్ శేఖర్ గో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలని తన ఫీలింగ్ కూడా. సో ఇది మా ఇల్లు మస్తు ఉంటుంది కదండి, నాకు బాగా ఇష్టం, చాలామందికి ఇష్టం మండప ఇల్లు. సో రుతుగాడు చూడాడు, రుతుగాడు నేను అత్తే ఇటు సైడ్ పడుకున్నాం. కూలర్ వేసుకుంటే కానీ నిద్ర పట్టదు ఇప్పుడు, ఎందుకంటే ఆ రేంజ్లో వేడి ఉంది. అండ్ మాకు పెంకుటిల్లు కాబట్టి మాకు చల్లగానే ఉంటుంది, మరి అంత వేడి ఉండదు. సో తర్వాత అత్తయ్య 10:30కి అట్లా పనికి వచ్చింది. వచ్చినప్పుడు పెండ తెచ్చింది అనమాట అత్తయ్య. సో ఈ పేడ ఏంటంటే ఈజీగా 3-4 రోజులు అయింది వాకిలు చల్లడానికి తీసుకొస్తారనమాట అత్తయ్య. సో మనకి ఎవ్రీథింగ్కి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో కళ్ళాపు చల్లేటప్పుడు పెండ వేస్తే చిన్న చిన్న బ్యాక్టీరియా దగ్గరికి రాదో ఏదో అంటారు. సో అట్లా ఎవ్రీథింగ్కి, ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ కాకపోయినా ఎవ్రీథింగ్కి ఒక రీజన్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ పెండ అంతా మా అత్తయ్య కవర్లు వేస్తుంది. మరి స్మెల్ రాదా అత్తమ్మ అంటే, ఏం లేదు బిడ్డ, అది 2-3 రోజులు అయిపోతుంది, మనకు ఉన్నగా ఉంటుంది వాకిలు కూడా, వాకిల్లో చల్లడానికి అని చెప్పింది. అత్తయ్య వాళ్ళు మార్నింగ్ 4 o'clockకి కరువు పనికి వెళ్తారు, బాక్స్ తీసుకెళ్తారు అత్తయ్య. సాటర్డే ఫాస్టింగ్ కాబట్టి సాటర్డే తీసుకెళ్ళదు, నార్మల్ డేస్ నైటే రైస్ ఎక్కువ పెట్టుకొని కొంచెం రైసు అండ్ తొక్కు వేసుకొని తీసుకెళ్తుంది అనమాట. సో నైట్ మాకు పడుకోవడానికి 3:30 అట్లా అయింది నాకు, శేఖర్కి. ఎందుకంటే వచ్చాక నిద్ర పట్టలేదు, చాలాసేపు ముచ్చటట్టుకుంటూ కూర్చున్నాం. అదే అత్తయ్య మేము 1:30కి వచ్చాక 2 వరకు పడుకుంది, కానీ మళ్ళీ పొద్దున్న లేచి పనికి వెళ్ళింది. వీళ్ళకి అత్తయ్య అని చెప్తేగా, మీరు రాకముందు నేను 9కే పడుకున్న బిడ్డ, నాకేం ప్రాబ్లం లేదన్నది. సో చింతగింజలు రోజు కొన్ని వేయించుకొని పనికి పోయేటప్పుడు తీసుకెళ్తుందంట. చాలా మంచి టైంపాస్ కదా. చిన్నప్పుడు మేము ఈ చింతగింజలతో భలే ఆడేవాళ్ళం. మేము లేకుండే మా అత్తయ్య ఇల్లు భలే నీట్గా ఉంచిద్ది. సో ఈసారైనా ఫిక్స్ అయ్యానండి, ప్రతిసారి అనుకుంటాం బౌల్ పెట్టడానికి ఒక జాలి తేవాలి, అంటే స్టాండ్ లాగా తేవాలి అనుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. సో అత్తయ్య పోయి వచ్చిన కోసం కూర్చొని రెస్ట్ తీసుకో అత్తమ్మ అంటే, ఏం లేదు బిడ్డ నాకు నిద్ర సరిపోయింది అని చెప్పింది అనమాట. సో ఇక్కడ మా అత్తయ్య వచ్చేవరకు నేను బౌల్ అయితే ఏం లేవు, అత్తయ్య నిన్న తిన్న ప్లేట్ ఒకటే ఉండే, మేము తినే వచ్చాం. సో జస్ట్ ఇల్లు ఊడ్చేసి పిల్లలు ఈ బట్టలు పచ్చి తెచ్చి ఉంటుంది. సో ఆ బట్టలు కొన్ని పచ్చి కొన్ని అసలు ఉతకని, సడన్గా వచ్చాం కదా, ప్లాన్ ఏం లేకుండే. సో ఆ బట్టలని తెచ్చి వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. రుతుగాడు రాగానే వాడు దుకాణం మొదలుపెట్టిండు, వాడు ఏమేమి తెచ్చుకోండి అనేది బయట పెడుతున్నమాట. సో మీ అందరికీ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, ఇదేంటో నాకు ఇవాళ పొద్దున్న లేవగానే మస్తు బాధ అనిపించింది. సో ఇది షేర్ చేయాలనిపించింది. దాదాపుగా నేను నా ఫోన్ నెంబర్స్ ఎవరికి ఎక్కువ ఇవ్వను, ఎందుకంటే ప్రతిసారి మాట్లాడడం ఫీల్ అవుతుందని చెప్పేసి ఎప్పుడు ఇవ్వను. కానీ ఒకసారి నాకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్కానింగ్ కోసం వివిడికి వెళ్ళాను. అప్పుడు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అచ్చు నాలాగానే మాట్లాడుతారు. తను మా అమ్మ ఏజ్ ఉండొచ్చు, మా అత్తయ్య కంటే కొంచెం పెద్దవాళ్ళు ఏమి ఉండొచ్చు, ప్రమీల గారు అని చెప్పేసి. ఎప్పుడు తన నెంబర్ నారుండే, నా నెంబర్ తనకుండే, తను ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయలేదు. బట్ పూణేలో ఉన్నప్పటి నుంచి టిల్ నౌ నా వీడియోస్ రెగ్యులర్గా చూసేది. సో మీ అందరికీ తెలుసు, మన స్టేటస్లో మన పిల్లల బర్త్డేస్, మన బంధువుల బర్త్డేస్, దేవుడి స్టేటస్ బ్లా 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 అన్నీ పెట్టుకుంటాం. సో అక్క స్టేటస్ నేను రెగ్యులర్గా చూసేదాన్ని, నా స్టేటస్ తను చూసి రెగ్యులర్గా ఏదో ఒకటి పెట్టింది. ఈవెన్ తేజ్ వేసిన డ్రాయింగ్ కూడా చాలా బాగా వేసాడని పెట్టింది. కానీ ఈరోజు సడన్గా మార్నింగ్ లేచి తన స్టేటస్ చూశాను, ప్రమీల గారు చనిపోయారు నిన్న, ఈరోజు దాన సంస్కారాలు చేస్తున్నాం, అందరూ వచ్చి హాజరవ్వగలరని పెట్టిరు. ఎంత బాధ అనిపించింది తెలుసా నాకు. ఎందుకంటే నేను తన ఫోటో యాడ్ చేస్తాను, చూడండి వద్దులేండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ఇబ్బంది అయితే తలనొప్పి. సో తన ఫోటో పెట్టుకొని తన ఫోన్లోనే తన స్టేటస్లోనే తను చనిపోయారని నాకు తెలిసింది. చాలా బాధ అనిపించింది. తనకు హస్బెండ్ లేరు, ఒక్కతే కూతుర్ని బాగా సెటిల్ చేసిందా, వాళ్ళ కూతురు వేరే కంట్రీలో ఉండేదంట నాకు చెప్పింది. అప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. పొద్దు లేవగానే శేఖర్కి అదే చెప్పాను, ఇలా అయ్యింది నాని అని చెప్పేసి. ఎందుకో చాలా బాధ అనిపించింది. ఈరోజు అట్లే
డల్గా అనిపించింది. కానీ ఈరోజు మా మామయ్య మా బావ వాళ్ళ నాన్నది సంవత్సరం ఉంది, సో అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి రావాలి. సో తర్వాత ఏంటంటే నిజమే కదా, ఎవరికి ఎప్పుడు చావు ఎట్లా వస్తుందో తెలీదు. కానీ తను చాలా బాగా మాట్లాడేవాళ్ళు, యోగాకి వెళ్ళేవాళ్ళు, జిమ్కి వెళ్ళేదాకా. నాకు ఆ రోజు హాస్పిటల్ వివిడ్లోనే కాసేపు మాట్లాడిన తర్వాత ఎప్పుడు తను నాకు కాల్ చేయడం చేయలేదు, కానీ మెసేజ్ పెట్టేది. ఏదైనా నా స్టేటస్ చూసి నేను తన స్టేటస్ చూసి మెసేజ్ పెట్టేదాన్ని. కానీ ఎందుకో మనసుకు ఎక్కడో బాగా బాధ అనిపించింది, అండ్ ఇది నాకు మీతో షేర్ చేయాలనిపించింది. సో తర్వాత ఏంటంటే మా అత్తయ్య ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిద్దంట. తినేసి వెళ్ళండి బిడ్డ అంటే అక్కడికి ఇట్లా వెళ్ళినా మేము తినమన్నమాట. సో అందుకని చెప్పేసి ఇదేంటంటే ఎగ్స్ తేవడానికి వెళ్ళినప్పుడు అక్కడ సిమెంట్ వర్క్ జరుగుతుంటే కొంచెం సిమెంట్ తెచ్చిరత్తమ్మ. సో ఇక్కడ పిల్లలు బ్యాట్ తోటి దీంతో కొట్టి అంతా ఊడిపోయినట్టుగా రఫ్గా అయిందనమాట. సో ఆ రఫ్గా అయిన చోట్లల్లో మా అత్తయ్య సిమెంట్ నింపుతున్నారు. సో ఇది మంచం గోడ దాకి ఇట్లా అయిందట. రితు తేజుగాడు మళ్ళీ అవి ఆడేటప్పుడు మా అత్తమ్మ అవన్నీ పెడుతుంది. కానీ ఇలా చిన్న చిన్న పనులు కూడా వాళ్ళే చేసుకునే జనరేషను ఇంకా మన అమ్మలతోటి మా అత్తయ్యలతోటి లాస్ట్. ఎందుకంటే మనం ఇలాంటివి చేయలేం, మనం అన్నిటికీ అర్బన్ క్లాపు అర్బన్ కంపెనీ ఇలానే రీచ్ అవుతాం కదా, చాలా వరకు వీళ్ళనే సంప్రదిస్తాం. ఎస్ అంటే ఇంగ్లీష్లో గుర్తొస్తలేదు. సో వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. కాంటాక్ట్ గుర్తొచ్చింది, ఇప్పుడు కవరింగ్ ఇది కాంటాక్ట్ అవుతుంది కదా. సో అలా మా అత్త వీళ్ళు వేస్తుంటే మా పిల్లలు ఇద్దరు తీక్షణంగా అటే చూస్తారు, నాని ఏం చేస్తుందా అని చెప్పేసి. సో మేము సడన్గా రావడం, కానీ మా అత్త మస్తు హ్యాపీ. మా అత్త మీరు పోయినప్పుడు చెల్లి బోరు కొడుతుంది బిడ్డ, ఋతువాడు గుర్తొస్తుంది బిడ్డ ఇట్లనే అనేది. ఇక జాతరకి వస్తాంలే అత్తమ్మ అని మేము అనేటోళ్ళం. సడన్గా వచ్చినాం కదా, మా అత్తమ్మ కూడా షాక్ అయింది. ఎందుకంటే మా అత్తయ్యకి మేము 10:30కి బయలుదేరే ముందు చెప్పినాం, వెళ్తామని చెప్పడం సాయంత్రం మర్చిపోయినాం. సో 10:30కి అత్తమ్మ బయలుదేరుతున్నాం అని చెప్పి ఇప్పుడేంది సడన్గా రాను కదా అని మా అత్తయ్య సరే రారి అనేసింది. బాగా అనిపించింది, మా అత్తయ్య షాక్ అయిపోయింది. సో మొత్తానికి అయితే ఎక్కడెక్కడ చిన్నగా పోయిందో ఆ ప్రతి ఒక్క చోట్ల మా అత్తయ్య ఇట్లా సిమెంట్ మిక్స్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్లో వసపిట్ట ఎవరినట్టు గ్యాబ్ అని మన ఋతుగాడు ఉడుతుండు. సో వాడి వాయిస్ మీకు వినిపిస్తుండొచ్చు. సో అదండి, ఇక్కడ మా అత్త ఇది పెడతా ఉంటే తేజ్గాడు బాగా సైడ్కి వచ్చింది. వాడు బెడ్ మీద నుంచి పడిపోతాడా అని టెన్షన్ అయిందనమాట నాకు. సో ఇక్కడ ఇవి మనకి మట్టి ఇల్లు కదండి, సో అట్లా చీమలు చిన్నగా హోల్లా వేసినా అందులోంచి మట్టి తోడుతూ ఉంటాయి అనమాట. సో అందుకే మా అత్త లోపలికి కుక్కి మరీ పెడతా ఉంది. కానీ నిజమే కదండి, ఇప్పుడు సిటీలలో మనకి సిమెంట్తో కట్టిన ఇల్లులు పర్రెలు పెడుతున్నాయి, బ్రేక్అవుట్స్ అవుతున్నాయి. గోడలకి మాకైతే ప్రహారీ గోడ కూడా చిన్న బ్రేక్అవుట్ ఉంది. సో బ్రేక్ ఇట్లా పగిలినట్టుగా ఉంది. కానీ ఇవి మట్టి ఇల్లులైనా అంత మందం కట్టి ఎక్కడ చిన్న పర్రె లాంటివి లేకుండా ఇన్నేళ్ళుగా ఇల్లు ఉంటుందంటే ఎంత బాగా కట్టి ఉంటారు వాళ్ళు. సో పిల్లలు ఇద్దరు కూడా లేట్గా లేచారు, ఎందుకంటే వాళ్ళు కార్లో కూడా పడుకోలేరు. సో చాలా లేట్గా 1:30, 2 కట్ల పడుకున్నారు కదా. అంటే ఇద్దరు అప్పుడు లేదు 1:30, 2 కాదు 1 వరకే పడుకున్నారు. మేము కార్లో ఉన్నప్పుడే పడుకున్నారు. ½ అన్ అవర్ ముందే సిద్దిపేట నుంచి ఇటు వీళ్ళంతకుంటూ వచ్చి వాళ్ళని పడుకుంటారు అనమాట. సో లేట్గా పడుకున్నారు కాబట్టి పొద్దునేం లేవలేదు. సో మా అత్తమేమో అంతటి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి చూసి మరీ పెడతా ఉంది. అది తర్వాత ఇది మీరా షాంపూ అనుకున్నాను, కార్తీక షాంపూ అంట. సో ఈ షాంపూలు దాని మీద ఉన్న జుట్టు బొమ్మను చూసి తీసుకోవాలి. కానీ అదేంటోనండి, ఈ షాంపూలు పెట్టిన జుట్టు అంతా చింపిరి లెక్క నూనె సమ్మర్ ఆ చిక్కు పోనట్టుగా తలసానం చేయనట్టుగానే ఉంటుంది. ఎందుకో తెలీదు. నాకైతే పర్సనల్గా క్లినిక్ ప్లస్సే బాగా నచ్చింది. ఏమో చిన్నప్పటి అదే వాడుతాం కదా అని చెప్పేసి. సో తర్వాత ఏంటంటే అత్తయ్య స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ షూట్ చేస్తాను, చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఇది మీకు జలుబులు జ్వరాలు అయ్యి వచ్చి ఉంటే, మీకు మళ్ళీ దగ్గులు వేసి ఉంటే ఇది తినండి, మీకు దెబ్బకే మీరు సెట్ అయిపోతారు. ఇందులో సమ్టైమ్స్ మా అత్తయ్య మిరియాలు కూడా వేస్తారు. సో దీనికోసం ముందుగా ఇక్కడ ఒక సైడు కొన్ని పచ్చిమిర్చిలు వేసుకోవాలి కాబట్టి పచ్చిమిర్చిలు కోసి పెట్టుకోండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా నా పిల్లలు నాకు ఎంత వాల్యూ ఇస్తున్నారంటే వాళ్ళగా వాయిస్ ఓవర్ కాయ్ ఇదే ఒరుడు. సో నిన్నటి వీడియో కంటే అందరు తేజ్గా డ్రాయింగ్ మంచిగుందని కమెంట్ చేసి ఋతుగాడి మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. నా డ్రాయింగ్కి ఏం కమెంట్ వచ్చింది గాయస్, నా డ్రాయింగ్కి ఏమన్నారు అడిగిరు. ఇవాళ ఋతుగాడి డ్రాయింగ్ గురించి కమెంట్ చేసేటి వాడికి చెప్పాలంట. సో అత్తయ్య ఫ్రైడ్ రైస్ చేస్తుంటే నేను ఋతుకి స్నానం చేపిస్తున్నాను. ఋతుని తీసుకెళ్తాను, తేజుని ఇక్కడనే ఉంచి వెళ్తాను. ఎందుకంటే ఋతుగాడు ఎట్లీస్ట్ వచ్చినా కూడా ఎంగేజ్ అవుతాడు, అండ్ అత్తయ్య పడుకోవాలి కాబట్టి ఋతుగాని నేను తీసుకుపోవాల్సిందే.
ఓకే. సో తేజ్ ఉన్నాడు కాబట్టి అత్తయ్య ఆరామ్సే పడుకుంటుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. అండ్ ఇత్తు వచ్చాక కూడా వేదమ్మతోటి ఆడుకుంటాడు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య వేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. ముందుగా ఓ బాండీలో ఆయిల్ వేసుకోండి. అరే అంత స్పీడ్గా వీడియో రన్ అవుతుంది, నేను ఇంత స్లో చెప్తే మీరు నిద్రపోతారు, సారీ. ఆయిల్లో కావాల్సిన దినుసులన్నీ వేసుకోండి. ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని గుడ్లు వేసుకోండి. ఓకే. ధనియాల పొడి వేసుకోండి. తర్వాత అన్నానికి కారం, ఉప్పు కలుపుకోండి. సో ఏం లేదు, ఇది ఫ్రై అయినాక అందులో అన్నం వేయాలి. మస్తుగా అమ్మ ఉంటుంది. బై ద వే ఈ అన్నం హైదరాబాద్ నుంచి వచ్చిందేనండి. నైట్ ఎందుకు నాకు ఆగమంలా తినాలనిపించలేదు. సో అన్నంని పడేయలేము కదా, సో అట్లే అన్నం ఆయనతో బాక్స్లో పెట్టి తెచ్చా అనమాట. సో ఈరోజు ఇదే మా టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్, బ్రంచ్. ఇట్ ఈస్ కాల్డ్ బ్రంచ్. సో నా కామెంటరీ చాలామందికి ఇష్టం అన్నారు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎప్పుడు ఇంతే, అప్పుడప్పుడే సీరియస్ అవుతాను. సో అందరూ వెంచక తినేసాం. అసలు ఎంత హ్యాపీగా ఉందో, మంచిగా ఇక్కడ అత్తమ్మ గుర్తుగా నవ్వి ఎంజాయ్ చేసే టైం వచ్చింది. సో ఎలా అనిపించింది వీడియో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోతూ. ఓకేనా, బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. అంటే ఇంకో 5 seconds ఉంది. సో కమెంట్ చేయండి రుతువాడి డ్రాయింగ్ గురించి. బాయ్.